భారత్ మాతాకి జై జవాన్. ఈరోజు 4 రోజుల క్రితం రైతు గోసా బీజేపీ భరోసా యాత్రకు మొదలుపెట్టిన మహేశ్వర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, ఈటల రాజేంద్రన్ ఆధ్వర్యంలో శాసనసభ్యులము, పార్లమెంట్ సభ్యులము, ఎమ్మెల్సీలము, కిసాన్ మోర్చా అందరం కలిపి దీనికి ఒక విషయం చెప్పాలి. ముందు ఈరోజు ఎప్పుడు అనిపించలేదు కానీ ఆకాశాన్ని మొక్కాలనిపిస్తుంది. ఒక్క 4 రోజులు ఓపిక పట్టు దేవుడా, ఈ రైతులన్న బతుకుతారని. కసాయి కాంగ్రెసోడికి కన్నీరు లేదు, కసాయి కాంగ్రెసోడికి కనికరం లేదు. మేము చూసినాం రైతుల కన్నీళ్లు, పెద్ద పెళ్లి కళ్ళాలల్ల నీళ్ళల్ల కన్నీళ్లు చూస్తే ఈరోజు ఇంకా భయం పడుతున్నది. ఈ ఆకాశాన్ని చూస్తే ఒక 5 రోజులు రైతులు కొద్దిగా కళ్ళాలకి వెళ్ళే వరకు కొద్ది కాపాడమని. మాకొకటే ఉంది, ఈ రైతులతో రాజకీయాలు చేయాలని లేదు. నేను శాసనసభ్యుడిగా 2 నెలల క్రితం కలెక్టర్కి లెటర్ ఇచ్చాను, 2 నెలల క్రితం గౌరవ మంత్రికి లెటర్ ఇచ్చాను. రైతులకు మొదలైంది, కోతలు మొదలైనవి, కళ్ళాలకు వడ్లొస్తున్నాయి. జర మొదలెట్టండి మీ పని. అంటే పంట ఎప్పుడు ఎత్తడో తెలనోడు, పంట ఎప్పుడు వస్తుందో తెలనోడు, పంట ఎంత వస్తుందో తెలనోడు ఈరోజు ప్రభుత్వంలో కూర్చున్నాడు. పంట ఎంత వస్తుంది, పంట ఎప్పుడు వస్తుంది తెలనోడు రాజకీయాలలో అధికారంకి వస్తే జరిగే ఇది. కళ్ళబొల్లి మాటలకు మేము ఇప్పుడు రావాలని లేదు. ఫామ్ హౌస్లో ఉన్న ప్రతిపక్ష పోడు రైలు ఎట్లా కోసేయాలో నేర్పుతున్నాడు, గవర్నమెంట్ ఆఫీసులు ఎట్లా తగలబెట్టాలో నేర్పుతున్నాడు. కాంగ్రెస్ ఏమో గాంధీ భవన్లో కొట్టుకుంటున్నాడు, ఢిల్లీలలో మంత్రి పదవి గురించి కొట్టుకుంటున్నారు. అందు గురించి మేము రైతు కోసం యాత్ర చేయవలసిందని చెప్తున్నాను. మేమున్నామని చెప్పదందుకు, భారతీయ జనతా పార్టీ రైతుల వెంబడి ఉన్నందుకు. ఒకటి మాత్రం చెప్తున్నాం, ఈరోజు గద్దెనెక్కినరచ్చు, ఇంకా 4-5 రోజులు టైం ఉంది వర్షంది. ఈ వారం రోజులల్లా రైతు ప్రతి గింజ కొనే వరకు భారతీయ జనతా పార్టీ రైతులు ఎంబటి ఉంటుంది, ప్రజలు ఎంబటి ఉంటుంది. రా దమ్ముంటే మంత్రి కన్నా ఈరోజు మామిడిల చరణ్ అనే ఒక యువకుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. డిగ్రీ చేసి పంట వండితే వడ్లల్లో ఏడుస్తున్నాడు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోతురి, ఉద్యోగాలు ఇవ్వకపోతురి, ఏది ఇవ్వకుండా ఈరోజు రాజకీయాలు చేసేది మీరు. మీకొక్కటి మాత్రం చెప్తున్నాం, మీ ఇప్పుడు ముఖ్యమంత్రిని, ఫామ్ హౌస్ వరకు ఉన్న ముఖ్యమంత్రిని ఓడగొట్టిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు, అర్థం చేసుకోండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ మీ భరతం పడుతుంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ప్రతి సమస్యకు మీ వెనకాల ఉంటాము. రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలకు మహాలక్ష్మి కావచ్చు. ఇక్కడ నుంచి ఊరుకుని లేదు బిడ్డ మీరు అనుకుంటారచ్చు. ఇంకా నుంచి మా పెద్దలు రాజేంద్ర అన్న కావచ్చు, మా పార్లమెంట్ సభ్యులు మహేష్ అన్న అందరి నాయకత్వంలో గడప గడపకు కదం దొక్కుతాము. తెలంగాణ 13,000 గ్రామాలల్లా ఒక దండోర మోగిచ్చి మిమ్మల్ని గద్దె దించి మెడలు వంచి మళ్ళా నిన్ను కొడంగల్లో కామారెడ్డిలో ఓడగొట్టిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. మళ్ళా ఈ ముఖ్యమంత్రిని ఇంటికే పరిమితం చేసే బాధ్యత ఈ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ, జై శ్రీరామ్.